బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరి నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని రుయా హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైడ్ అట్లా లైట్ అయిపా లైట్ అయి పక్క తిన్నా చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే నగరి నుంచి తిరుపతి వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకొంతమందికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే గాయాలైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని రుయా హాస్పిటల్కు తరలించారు. అయితే పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నగరి నుంచి తిరుపతి వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని రుయా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఒక ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అయితే గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఎందుకని లారీ ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది అనుకోవచ్చు? రాధిక, నగరి వైపు నుంచి తిరుపతి వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సును తిరుపతి వైపు నుంచి చెన్నై వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. ఘటనా స్థలంలో నలుగురు మరణించినట్లు సమాచారం. అయితే గాయపడిన వారిని వెంటనే ఇటు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరి వల్ల లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమిక సమాచారము. మరోవైపు ఏదైతే గాయపడ్డ వారిని వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించినప్పటికీ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వెంటనే ఏదైతే మెరుగైన వైద్య చికిత్స కోసం సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మిగతా గాయపడ్డ వారందరికీ కొంతమందికి చికిత్స తర్వాత వారిని తిరిగి వారి ఊర్లో ఎక్కడైతే వారి నివాస గృహాలకు కానీ వారి ప్రాంతాలకు పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. మిగతా అయితే ఈ పొగమంచు కారణంగా జరిగిందా లేకపోతే కావాలనే అతి వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న విషయం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.